నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ, మోసం. హలో గైస్, బాగున్నారా? మేము ఇప్పుడు రెంట్కి వెళ్తున్న ఇల్లు చూపిస్తా పదండి. చూసారు కదా, ఇది మా ఇల్లు. ఎవరైనా ఎక్కడి నుంచి పైకి ఎదుగుతాం అనుకుంటారు కదా, అలాగే నేను కూడా అనుకున్నా. కానీ నేను అలా చూపిస్తా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న బ్లాగ్ అయితే అంటే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశా. అది అప్లోడ్ చేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు మన గురించి కూడా శత్రువులు ఇంతమంది ఉన్నారు చుట్టాల్లో. ఎందుకంటే చూపిస్తారండి మీకు. చూడండి, వెనక చూడండి, అక్కడ ఏం కనిపిస్తున్నాయి? ఒక మేకపిల్ల, ఒక గొర్రె పిల్ల, రెండు ఆడి. ఈ కొన్నానని యూట్యూబ్లో అప్లోడ్ చేశా. అది మరో క్షణం 2 రోజులకే చుట్టాల విశ్వరూపాలు అయితే బయటపడినాయి. ఎందుకంటే మనోళ్ళే మనకు సపోర్ట్ చేయరు. అందుకనే మనం వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేయాలి. సరే, అవి మొత్తం మనకెందుకు, మన ఫ్యూచర్ గురించి మనం ఆలోచించాలి. కాబట్టి నేను ఎలా ఎదుగుతానో నన్ను చూసి మీలో ఒక్కరైనా ఇన్స్పైర్ అవుతారని మనస్ఫూర్తి కోరుకున్నా. ఒక్కళ్ళైనా, ముగ్గురైనా నా వీడియో చూసేది 5 మంది 15 మంది అయినా ఒక్కళ్ళైనా ఇన్స్పైర్ అవుతారని మనస్ఫూర్తి కోరుకున్నాను. నేను మీకు ఒక విషయం చూపిస్తానండి. ఆ 2 పెట్టే చోటు, ఈ చిన్న చోటు. అంటే మేము ఇక్కడే పడుకుంటాం, ఇంట్లోనే పడుకుంటాం. కానీ మాకు బయటే ఆనందం, చల్లగాలి మొత్తం వచ్చేది. చూడండి, మా మేకలకేమో 2 ఇక్కడే పెడతాం. ఎందుకంటే అవి పిల్లలే కాబట్టి అంతగా ఎక్కడికి పోవు. అదే పెద్దవి అనుకోండి, కొద్దిగా మరి వెనకాల రూమ్ కనిపిస్తుందా మీకు? ఆ రూమ్లో మేము పెడతాం. ఇంకా బాగు చేయాలా, పాత పడిపోయింది. ఆ రూమ్ బాగు చేసిన తర్వాత మీకు చూపిస్తాం మళ్ళీ ఇంకో బ్లాగ్లో. చూసారు కదా, ఇప్పుడు మనమైతే చాలా గట్టిగా అనుకున్నాం. ఏంటిదంటే మనం డబ్బులు ఫ్యూచర్లో సంపాదించాలి, కానీ అలాగే బతకాలి. మనం ఎలా అయితే ఎదుగుతామో అది మర్చిపోకూడదు అని. నేను మేకల్ని ఎందుకు ఎంచుకున్నానంటే, నాకు చిన్నప్పటి నుంచి మేకలు, గొర్రెలు, కోళ్ళు, పశువులు అన్నీ అంటే నాకు ఇష్టం. కానీ అంతానే నేను చెప్పలేను, కానీ అవి పెంచుకోవడం అంటే నాకు ఇష్టం. మీరు కూడా అనొచ్చు, అంత ప్రేమ ఉంటే మీరెందుకు? తింటాం, దాన్ని కోసుకొని తింటాం, ఎలా అయినా తింటాం. కానీ దాని ఇష్టం వేరు, దీని ఇష్టం వేరు. కానీ ఒక విషయం ఏంటంటే, ఫ్యూచర్లో ఇంకా 2 నేను చాలా తెస్తున్నాను. గొర్రెలైనా మేకలైనా ఫ్యూచర్లో నేను చాలా బాగా తెస్తాను. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంది ఒకటే, సక్సెస్ అవ్వాలి. అది ఎలా అని కాదు, కష్టపడి ఫస్ట్ ప్రూఫ్ చేసుకోవాలి. కష్టపడితేనే ఎలాగైనా మనం సాధిస్తాం, కష్టపడితేనే ఎలాగైనా సాధిస్తాం. అది మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను, సక్సెస్ అవ్వాలని. అందుకనే ఈ వీడియో మీకు నచ్చిందైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న కామెంట్ బాక్స్లో మా ఇల్లు ఎలా నచ్చిందో, మీరు మొదలు పెడుతుంటే నేను మీకు కూడా హ్యాపీగా ఉందో లేదో, అసలు దీని గురించి ఆలోచన ఎలా ఉందో కామెంట్ చేసి కంపల్సరీ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మరేంటి వీడియో కోసం మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ బాల్లో కలుద్దాం. బాయ్.